ఈరోజు సూర్యరావు గారి నాన్నగారిని బట్టి నేను చెప్పగలను, వారికి ప్రభు ఈ దీవెన, ఈ ఆశీర్వాదం, వారు కష్టపడి పనిచేసే తత్వం, వారి కుమారులు సహోదరులు చేస్తున్నటువంటి ఈ కఠినమైన శ్రమ, రాత్రి పగలని భేదం లేకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి తిరిగి వస్తున్న సమయాలు చూసినప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంటుంది. శ్రమకు తగ్గిన ఫలితం ప్రభిస్తాడు. సామర్థ్యాన్ని బట్టి దేవుడి దీవెన అనుగ్రహిస్తాడు. సోమరియట వెట్టి పనులు చేస్తాడటని శ్రద్ధ కలిగివాడు ఐశ్వర్యవంతుడగునని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నీలో నాలోని అపోహలకు ఇది గొప్ప సమాధానం. దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి దీవెన అనుగ్రహిస్తాడు. సమయాన్ని బట్టి ప్రభు ప్రతి వ్యక్తిని ఆయన దృష్టిలో పెట్టుకుంటాడు. కాబట్టి ఈ రాత్రి చివరిగా ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులరా, మనం ఏం చేసినా కూడా ఆయన నామ మహిమ కొరకు చేయాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 అంటాడు మొదటి పత్రికలో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. ఈరోజు ఈ కార్యక్రమం చేసినా, భోజనం చేసినా, ఇక్కడ కూడుకున్నా, ఏ సందర్భమైనా దేవుని మహిమ కలగాలి, సువార్త ప్రకటన జరగాలి. ప్రజల్లోనికి దేవుని గురించిన రక్షణ సువార్త ప్రకటన చేసినప్పుడు ఆ వార్త వారి బ్రతుకులను స్థిరపరిచి వారిలో నూతనమైన ఉత్తేజాన్ని కలుగు చేస్తూ ఉంది. భక్తులు అంటున్న మాట, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన ఇస్తాడు.